ఇది మొదటి అధ్యాయం మాత్రమే. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. వచ్చేసింది. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న బెన్ 10 టైమ్ లైన్ సిరీస్కి ఫైనల్ పార్ట్ వచ్చేసింది. మనం 6 నెలలుగా కంటిన్యూ చేస్తున్న ఈ బెన్ 10 టైమ్ లైన్ సిరీస్లోని ఇదే ఫైనల్ పార్ట్. యాక్చువల్గా లాస్ట్ వీడియోనే ఫైనల్ పార్ట్ అవ్వాలి, కానీ ఈ వీడియోలోని ఆమ్నివర్స్ తర్వాత బెన్ 10 స్టోరీ ఏమైంది, బెన్ 10,000గా ఎలా మారాడు, తన స్టోరీ ఏమైంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి బెన్ 10 జర్నీని ఎండ్ చేయబోతున్నాను. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ని చూసుంటారు అని అనుకుంటున్నాను. చూడకపోతే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఆ వీడియోస్ని చూడడానికి ట్రై చేయండి. 32 పార్ట్స్ ఉన్నా కూడా ఒక్క పార్ట్ కూడా మిమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు. సో ప్రీవియస్ పార్ట్స్ కనుక చూడకపోతే ఆ పార్ట్స్ అన్నిటిని చూసేసి ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇదే బెన్ 10 టైమ్ లైన్కి లాస్ట్ పార్ట్ కాబట్టి బెన్ 10 టైమ్ లైన్ తర్వాత బెన్ 10 పైన మనం చేయబోయే సిరీస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. దానికన్నా ముందు ఈ బెన్ 10 టైమ్ లైన్ గురించి నేను కొంచెం మాట్లాడాలి. ఈ బెన్ 10 టైమ్ లైన్ సిరీస్ మన ఛానల్ ఫేట్ని చేంజ్ చేసింది. ఇప్పుడు మన ఛానల్కి ఇంత వ్యూస్ వస్తున్నా, ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినా దానికి కారణం ఈ సిరీసే. అందాక ఎందుకు నేను ఎంత లేట్ చేస్తున్నా కూడా స్టిల్ నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నా మీలాంటి ఆనిముత్యాలు పరిచయం అయ్యింది కూడా ఈ సిరీస్ వల్లే. ఈ సిరీస్ లేకపోతే మన ఛానలే లేదు, మన ఛానల్కి అసలు సక్సెస్ వచ్చేదే కాదు. అలాంటి సిరీస్ ఇప్పుడు ఎండ్ కాబోతుంది. మన తిక్కలోని హీరో గారు అని పిలిచే ఛాన్స్ నాకు ఇంకా లేదు. అందువల్లే ఈ సిరీస్ ఎండ్ అవ్వడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. నాకే కాదు, మన ఛానల్లో ఉన్న చాలామందికి ఈ సిరీస్ ఎండ్ కావడం ఇష్టం లేదు. ఈ సిరీస్ ఎండ్ కావడం నాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు. అలాంటప్పుడు మనం అసలు ఈ సిరీస్ని ఎందుకు ఆపాలి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవును, ఈ సిరీస్ని మనం ఎందుకు ఆపాలి? మన ఛానల్లోని బెన్ 10 టైమ్ లైన్ని ఆపట్లేదు. నేను చెప్తుంది నిజమే, మీరు వింటుంది నిజమే. ఇది బెన్ 10 టైమ్ లైన్కి ఎండింగ్ కాదు, దిస్ ఈజ్ బిగినింగ్. కానీ ఎలా అనేదే కదా మీ డౌట్. నా గురించి నాకన్నా బాగా మీకే తెలుసు. బెన్ 10 సిరీస్లోని ఒక నార్మల్ సీన్నే ఒక లెవెల్లో ఎలివేట్ చేసి గూస్ బంప్స్ని తెప్పించేస్తాను విత్ లిమిట్స్ తోటి. అలాంటిది నేనే బెన్ 10 స్టోరీని రాసి, నేనే బెన్ 10కి ఒక సీన్ రాసి బెన్ 10 క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. నాకున్న బెన్ 10 పిచ్చికి నా ఎలివేషన్స్ తోడైతే మీరు గూస్ బంప్స్తో పోవడం పక్కా. అందువల్ల నేను బెన్ 10 ఆమ్నివర్స్కి కంటిన్యూషన్గా బెన్ 10 స్టోరీని రాయబోతున్నాను. అసలు ఎటువంటి ప్లాన్స్ వేసాను అనేది ఇప్పుడు చూడండి. ఇది మొదటి అధ్యాయం మాత్రమే. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. వీడియో ఎలా ఉంది? హైప్ వచ్చిందా? ఐడియా నచ్చిందా? మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో ఫటాఫట్ మనం వెళ్ళిపోవడం వల్ల చాలామందికి వీడియో అర్థం కాకపోవచ్చు. దాన్ని నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కనిపించిన ప్రతి ఒక్క లూగో కూడా ఒక్కొక్క ఎపిసోడ్. వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఆ టైటిల్స్ మీరు సరిగ్గా చదివి ఉండకపోవచ్చు, చదివినా అర్థం కాకపోవచ్చు. వాటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోటోని కానీ మీరు క్లారిటీగా చూడాలనుకుంటే మన ఇన్స్టాలో కాసేపట్లో అప్లోడ్ చేస్తాను, వెళ్ళి అక్కడ చూడండి. ప్రతి ఒక్క లూగోని చూసి ఏం స్టోరీని రెడీ చేసి ఉంటాను అనేది గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటికీ బెన్ 10 సిరీస్లు 4 వచ్చాయి కాబట్టి నేను రెడీ చేయబోయే ఈ సిరీస్కి సిరీస్ 5 అని పెట్టాను. ఈ సిరీస్ 5కి నేను పెట్టుకున్న పేరు ఆమ్నివర్స్ 2. ఈ ఆమ్నివర్స్ 2లో ఫస్ట్ వచ్చేది బెన్ 10 బ్యాక్ అగైన్. ఈ ఎపిసోడ్ అనేది బెన్ 10 ఆమ్నివర్స్ కంప్లీట్ అయిన 2 months తర్వాత జరుగుతుంది. అసలు బెన్ 10 ఆమ్నివర్స్ తర్వాత బెన్ 10 స్టోరీ ఏమైంది, బెన్ 10కి వచ్చిన కొత్త విలన్స్, ఈ ఎపిసోడ్లోని బెన్ 10కి కొత్త వాచ్ కూడా వస్తుంది, కొత్త జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది.
అలా బెంటన్ క్యారెక్టర్ తోటి ఒక కొత్త ఎరాని ఈ ఎపిసోడ్ తోటి స్టార్ట్ చేస్తాను. ఈ ఎపిసోడ్ సిరీస్‌కే చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. ఈ ఎపిసోడ్‌లోని మనందరికీ నచ్చే ఒక ఫేవరెట్ విలన్ రిటర్న్ కాబోతున్నాడు. ఇంకా నేను చెప్తే స్పాయిలర్స్ అవుతాయి. దీని గురించి మనం ఆ ఎపిసోడ్‌లోనే డిస్కస్ చేసుకుందాం. దీని తర్వాత ఎపిసోడ్ నెంబర్ 2 అండ్ 3గా ఇంటూ ది ఆమ్నివర్స్, అక్రాస్ ది ఆమ్నివర్స్ అని చెప్పి ఇంకొక 2 ఎపిసోడ్స్ వస్తాయి. ఈ ఎపిసోడ్స్‌లోని స్టోరీ అంతా కూడా మల్టీవర్స్ చుట్టూ రన్ అవుతూ ఉంటుంది. ఇందాక చెప్పా కదా బెంటన్ బ్యాక్ అగైన్ అని చెప్పి, ఆ ఎపిసోడే ఈ 2 ఎపిసోడ్స్ని సెటప్ చేస్తుంది. ఈ ఎపిసోడ్స్ మాత్రమే కాదు, ఈ 10 ఎపిసోడ్స్ కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ లాస్ట్లోని ఒక పోస్ట్ క్రెడిట్ ఉంటుంది. ఆ పోస్ట్ క్రెడిటే నెక్స్ట్ ఎపిసోడ్ని సెటప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ 10 ఎపిసోడ్స్లోని డిఫరెంట్ విలన్స్ కనిపిస్తూ ఉంటారు, కానీ ఆ విలన్స్ క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక విలన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ సిరీస్ మొత్తానికి కూడా మెయిన్ విలన్ ఒకడే ఉంటాడు. వాడి వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ మెయిన్ విలన్ ఎవరు అనేది ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. నాకు చెప్పేయాలని ఉంది కానీ స్పాయిలర్స్ అవుతాయని చెప్పి చెప్పట్లేదు. దీని తర్వాత ఎపిసోడ్ నెంబర్ 4 అండ్ 5గా కార్నెట్రిక్స్ ఒరిజిన్, కార్నెట్రిక్స్ డెత్ అని 2 ఎపిసోడ్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ కార్నెట్రిక్స్ వాచ్ గురించి తెలిసే ఉంటుంది. దాని స్టోరీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఆ స్టోరీలో కొన్ని మార్పులు చేసి మన ప్రైమ్ బెన్కి కనెక్ట్ చేసి నా స్టైల్లోని ఆ స్టోరీని 2 పార్ట్స్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్స్ తర్వాత వచ్చే ఎపిసోడ్ 6 నుంచి ఎపిసోడ్ 10 దాకా వచ్చే ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి. టైటిల్స్ చెప్తేనే కొంచెం స్పాయిలర్ అవుద్దేమో అని డౌట్గా ఉంది. అయినా కూడా జస్ట్ టైటిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ వాటిలో ఉన్న స్టోరీస్ గురించి చెప్పను, ఏమనుకోకండి. ఏలియన్ ఎక్స్ వార్ ఇది 6th ఎపిసోడ్గా వస్తుంది. దీని తర్వాత ఏలియన్ ఇన్వెన్షన్. టైటిల్ వింటేనే అర్థమై ఉంటుంది కొంచెం స్టోరీ. కొన్ని ఏలియన్స్ ఎర్త్ పైన అటాక్ చేస్తే వాళ్ళు అసలు ఎందుకు అటాక్ చేస్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో చూస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్వెన్ అండ్ చామ్ క్యాస్టర్. ఈ ఎపిసోడ్లోని గ్వెన్ అండ్ చామ్ క్యాస్టర్ చేసే కొన్ని అడ్వెంచర్స్ని చూస్తాం. ఇదేదో అల్లాటప్ప ఎపిసోడ్ అనుకోకండి. ఈ సిరీస్ స్టోరీ మొత్తాన్ని కూడా ఈ ఎపిసోడ్ చేంజ్ చేసి పడేస్తుంది. ఈ ఎపిసోడ్లో వచ్చే ఒక చిన్న ప్రాబ్లం చాలా పెద్దగా మారిపోతుంది. ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే బెంటన్ డార్క్ వార్, బెంటన్ హీరో ఆఫ్ ది హీరోస్ అని చెప్పి ఈ 2 ఎపిసోడ్స్ అయితే ఈ సిరీస్ మొత్తానికి కూడా క్లైమాక్స్. ఈ 2 ఎపిసోడ్స్ కూడా ర్యాంపేజ్ ఉంటుంది, మామూలుగా ఉండదు. నా పీక్ రైటింగ్ని ఈ 2 ఎపిసోడ్స్లో మీరు చూస్తారు. ఈ 2 ఎపిసోడ్స్ బెంటన్ కథకి అవెంజర్స్ ఎండ్ గేమ్, ఇన్ఫినిటీ వార్ లెవెల్లోనైతే ఉంటుంది. ఈ స్టోరీ అయిపోయిన తర్వాత ఈ 2 ఎపిసోడ్స్ కూడా మనం ఎప్పటి నుంచో లైన్లో పెట్టిన అవెంజర్స్ విఎస్ జస్టిస్ లీగ్ ఇన్ ది బెంటన్ యూనివర్స్ అనే మూవీకి కనెక్ట్ అయ్యి ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. యాక్చువల్గా మీకు ఈ స్టోరీస్ని, యాక్షన్వి ఎలా చూపిస్తాను అనే డౌట్ మీకు ఉండే ఉంటుంది. మన బెంటన్ టైం లైన్లోని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కదా వీడియోస్, ఇమేజెస్ పెట్టి. అలా ఈ బెంటన్ ఎపిసోడ్స్ అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వీటన్నిటికీ లాస్ట్ వచ్చే అవెంజర్స్ విఎస్ జస్టిస్ లీగ్ ఇన్ ది బెంటన్ యూనివర్స్ అనే ఎపిసోడ్ మాత్రం ఫుల్ యానిమేషన్ తోటి, డిఫరెంట్ వాయిసెస్ తోటి కంప్లీట్ ఒక మూవీలా ఉంటుంది. దాన్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. అలా మన ఛానల్లోని బెంటన్ క్యారెక్టర్ని స్టిల్ అలా కంటిన్యూ చేయడం కోసం చాలా పెద్ద ప్లాన్స్ వేసాను. ఇంతకీ ఈ ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే రోజుకొకటి పెట్టమంటే చాలా కష్టం. ఎందుకంటే ఫ్యాన్ మేడ్గా రాయాలి, స్టోరీ మొత్తాన్ని రాసి ఒక మంచి ఎలివేషన్ రాయాలి అంటే దానికి చాలా టైం పడుతుంది. కాబట్టి వీక్లీ 2 ఎపిసోడ్లు పెట్టడానికి ట్రై చేస్తాను. మరి ఈ 10 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత బెంటన్ క్యారెక్టర్ సిచ్యువేషన్ ఏంటి అంటే నా దగ్గర ఈ 10 ఎపిసోడ్సే కాదు, ఇంకా చాలా ఐడియాసే ఉన్నాయి బెంటన్ క్యారెక్టర్ని కంటిన్యూ చేయడం కోసం. బెంటన్ పైన చాలా ఫ్యాన్ మేడ్ స్టోరీస్ రాయడం కోసం నా దగ్గర చాలా ఐడియాసే ఉన్నాయి. వాటిని మీరు సపోర్ట్ చేస్తున్నంత దాకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. కేవలం నావి మాత్రమే కాకుండా మీకు కూడా ఏదో ఒక ఐడియా వచ్చే ఉంటుంది కదా, బెంటన్ పైన ఇలా ఒక ఎపిసోడ్ వస్తే బాగుండు అని చెప్పి. అలా మీ ఐడియాస్ని కూడా తీసుకొని ఎపిసోడ్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలా ఎన్ని సంవత్సరాలైనా మీ సపోర్ట్ ఉన్నంత దాకా బెంటన్ క్యారెక్టర్ని మన ఛానల్లో కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అది మాత్రమే కాకుండా బెంటన్ క్రియేటర్స్ కూడా బెంటన్ క్యారెక్టర్ని కంటిన్యూ చేయడం కోసం కామిక్స్ని లాంచ్ చేయడం, సిరీస్ని ప్లాన్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. కాబట్టి అలా మన ఛానల్లోని బెంటన్ కాంటెంట్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను.
ఇంకా వీడియో బాగా ల్యాగ్ అయిపోతుంది కాబట్టి మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ బెంటెన్ ఆమ్నివర్స్ 2 గురించి మరికొన్ని డీటెయిల్స్ని నేను ఫ్యూచర్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే, అలా ఈ బెంటెన్ కథ ఎక్కడైతే మళ్ళీ మొదలైందో అక్కడే ముగిసింది. కానీ ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభాన్ని మొదలెడుతుంది. ఈ బెంటెన్ కథ ఇక్కడ ముగిసిన మళ్ళీ బెన్ 10,000 కథ మొదలైంది. టైం వార్ కంప్లీట్ అయ్యాక బెన్ తన వల్ల క్రియేట్ అయిన యూనివర్స్ని చూడడం కోసం యూనివర్స్ అంతా తన ఫ్రెండ్స్తో కలిసి ఒక రౌండ్ వేస్తాడు. అలా బెన్ పైన అటాక్ చేస్తున్న విలన్స్కి కూడా ఒక రౌండ్ వేసి మళ్ళీ వస్తున్న విల్గాక్స్, మాల్వేర్, డాక్టర్ యానిమో లాంటి చాలా విలన్స్ నుంచి ఎర్త్ని కాపాడుతూ ఉంటాడు. అలా 2013లోని బెన్కి 18 సంవత్సరాలు వస్తాయి. యాస్మత్ బెన్ 18th బర్త్డే గిఫ్ట్గా ఆమ్లెట్రిక్స్ మాస్టర్ కంట్రోల్ని ఇస్తాడు. ఇంకా హీరో గారు రెచ్చిపోతారు. విలన్స్ పెండు తీసేస్తూ ఉంటాడు. అలా కాలం గడిచే కొద్దీ బెన్ తన అల్లరిని పక్కన పెట్టి మెచ్యూర్గా ఆలోచించడం మొదలు పెడతాడు. సీరియస్గా మారిపోతాడు. ఆమ్లెట్రిక్స్ని మాస్టర్ చేసి ఆమ్లెట్రిక్స్లో ఉన్న కొత్త ఏలియన్స్ని బయటికి తీసి 24/7 ఏలియన్స్గా మారుతూ ఎర్త్ని కాపాడుతూ ఉంటాడు. ఇంకొక వైపు బెన్ తన స్టడీస్ని కంటిన్యూ చేస్తూనే లక్కీ గర్ల్గా మారి సిటీని కాపాడుతూ ఉంటుంది. చాలా పవర్ఫుల్ మ్యాజిక్ స్పెల్స్ని నేర్చుకొని తను చిన్నప్పుడు నాశనం చేసిన చామ్స్ని రీక్రియేట్ చేసి ఇంకా పవర్ఫుల్గా మారిపోతుంది. అలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారో అప్పుడే ఎర్త్ పైన లీమాక్స్ వార్ మొదలవుతుంది. లీమాక్స్ అనే ఏలియన్ గ్రూప్ ఎర్త్ని కబ్జా చేయడం కోసం ఎర్త్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ వార్లోని బెన్ గెలుస్తాడు. కానీ ఆ వార్లోని బెంటెన్తో కలిసి ఫైట్ చేసిన మ్యాక్స్ తాత హ్యాండ్ పోతుంది. అందుకే ఒక రోబోటిక్ హ్యాండ్ని పెడతారు. అలా కాలం గడిచే కొద్దీ తన లక్ష్యం ఏంటో బెన్కి అర్థమవుతుంది. తన లైఫ్ని, ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అన్నిటినీ పక్కన పెట్టి ప్రపంచాన్ని కొన్ని 100 సార్లు కాపాడతాడు. చాలా ప్లానెట్స్ బెన్ వాళ్ళని హ్యాపీగా ఉంటాయి. బెన్ని చూసి చాలామంది బ్లమ్మర్స్గా మారి సూపర్ హీరోస్గా మారుతూ ఉంటారు. బెన్ చేసే సాహసాలు చూసి ఏలియన్ ఎక్సెల్ నుంచి అబ్జెక్ట్ జాతి దాకా ప్రతి ఒక్కరూ బెన్ ముందు తల వంచాల్సి వస్తుంది. అలా బెన్ హీరోస్కి హీరోగా మారి హీరో ఆఫ్ హీరోస్ అవుతాడు. బెన్ 10,000గా మారతాడు. బెన్ చేసే గొప్ప సాహసాలకి గుర్తుగా బెన్కి అండర్టౌన్లో ఒక విగ్రహాన్ని కడతారు. అలా యూనివర్స్ అంతా కూడా బెన్ పేరు మారుమోగిపోతుంది. మళ్ళీ ఇది విన్న విల్గాక్స్ చాలా పవర్ఫుల్గా మారి బెన్ తోటి ఫైట్కి వస్తాడు. బెన్ దగ్గర 10,000 ఏలియన్స్ ఉన్నా కూడా తను చాలా పవర్ఫుల్గా మారినా కూడా స్టిల్ అప్పటికి విల్గాక్స్ బెన్కి టఫ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా విల్గాక్స్ని ఇలాగే కనుక వదిలేస్తే తను యూనివర్స్కే మొగుడవుతాడు అని గ్రహించిన బెన్ ఇంకా ఈసారి విల్గాక్స్ని వదలకూడదు అని ఈసారి విల్గాక్స్తో ఫైట్ చేసి తన్ని పీస్గా కట్ చేసి చంపేస్తాడు. తనకంటూ ఒక హెడ్ క్వార్టర్స్ని బిల్డ్ చేసుకొని విల్గాక్స్ బాడీని ఆ హెడ్ క్వార్టర్స్లోనే దాచిపెడతాడు. ముల్లపంది ఆర్జిత్ తన కంట్రోల్లో ఉన్న రోబోట్స్తో స్టార్ట్ చేసిన బిజినెస్ బాగా సక్సెస్ అయిపోతుంది. ఎర్త్లోనే చాలా పెద్ద డబ్బున్నోడిగా ఆర్జిత్ మారిపోతాడు. ఇంకా ఎలక్షన్స్లో కూడా పోటీ చేసి ఎర్త్కి ప్రెసిడెంట్గా మారిపోతాడు. ఆర్జిత్ ఇప్పుడు ఎర్త్కి ప్రెసిడెంట్ అయినా కూడా ఇది వరకు తను ఒక పెద్ద క్రిమినల్. ఆ బొద్దులు ఎక్కడికి పోతాయి? తను ప్రెసిడెంట్ అయినా కూడా సైలెంట్గా క్రైమ్స్ని చేస్తూనే ఉంటాడు. అలా క్రైమ్స్ని చేస్తున్నప్పుడే తను అందంగా కనిపించడం కోసం బ్లమ్మ హెడ్ క్వార్టర్స్లో ఉన్న డ్రాప్ స్టార్ని దొంగతనం చేసి తను ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు దాన్ని ఒక నగలా వేసుకుంటూ ఉంటాడు. బెన్ 10 నుంచి 10,000గా మారిన తర్వాత కూడా యానిమో బెన్ పైన అటాక్ చేస్తూనే ఉంటాడు. తన చేతిలో కుక్క దెబ్బలు తింటూనే ఉంటాడు. ఈసారి యానిమో యానిమల్స్ పైన ఎక్స్పెరిమెంట్లు చేయకుండా తనపైనే తాను చేసుకొని తన బాడీని చాలా స్ట్రాంగ్గా మార్చేసుకుంటాడు. ఒక స్ట్రాంగ్ గొరిల్లా బాడీలోకి షిఫ్ట్ అయ్యి పక్కా ప్లాన్ తోటి చాలా పవర్ఫుల్గా మారి బెన్ పైన అటాక్ చేసినా కూడా బెన్కి ఫస్ట్ కొంచెం కష్టంగా ఉన్నా కూడా తర్వాత డిఫరెంట్ ఏలియన్స్గా మారుతూ డాక్టర్ యానిమో యాంటీని పీకేస్తాడు. వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి జైల్లో పడేస్తే మళ్ళీ జైలు నుంచి తప్పించుకుంటాడు. బెన్ డాక్టర్ యానిమోకి అంత సీన్ లేదు అని చెప్పి డాక్టర్ యానిమోని తక్కువ అంచనా వేస్తాడు. కానీ డాక్టర్ యానిమో దాన్నే అడ్వాంటేజ్గా తీసుకొని బెన్కి చాలాసార్లు టఫ్ ఇస్తూ ఉంటాడు.
అలా హీరో గారు ప్రపంచాన్ని కాపాడుతూ తన ఫన్నీ యాటిట్యూడ్ని, ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ పక్కన పెట్టేసి బాగా బిజీ అయిపోతాడు. కనీసం పడుకోవడానికి కూడా రెస్ట్ లేకుండా అలా ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. ఇది చూసిన గయ్యాలి గ్వెన్ బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా అని చెప్పి బెన్ 10K తోటి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ మన హీరో గారు పక్కెళ్ళాడుకో అనేస్తారు. బాగానే చేస్తున్నావు అని, నీకు ఇలా కాదు, నీకు మొగుడిని తింపుతా అని, నిన్ను మార్చాలి అంటే నిన్నే మళ్ళీ పట్టరావాలి అని చెప్పి 10 years బెన్ని ఫ్యూచర్లోకి తీసుకొద్దాం అనుకుంటుంది. పెద్దయ్య గారు 10 ఆపులు చదివితే చిన్న అయ్య గారు 100 ఆపులు చదువుకుంటారు. చిన్న బెన్ని ఒప్పించి ఫ్యూచర్కి పట్టరావాలంటే గ్వెన్కి ఫ్యూచర్ కనిపిస్తుంది. సో గ్వెన్ ఒక ప్లాన్ వేస్తుంది. ఫస్ట్ టైం పోర్టల్ ఓపెన్ చేసి పాస్ట్కి టైం ట్రావెల్ చేసి గ్వెన్ని పట్టుకొచ్చేస్తుంది. గ్వెన్ని కాపాడడం కోసం బెన్ ఎక్స్ప్లోరేట్గా మారి ఫ్యూచర్లోకి వస్తాడు. అని అదే టైంలో డాక్టర్ యానిమో ఎక్సోస్కల్ని క్రియేట్ చేసి బెన్ పైకి అటాక్ చేయడానికి పంపిస్తాడు. వాడేమో బెన్ 10 పైకి అటాక్ చేయడానికి ట్రై చేస్తే బెన్ 10K ఎక్స్ప్లోరేట్గా మారి వాడిని విరగొట్టి నల్ వైడ్లో పడేస్తాడు. బెన్ 10K పవర్స్ చూసి బెన్ అవాకయ్యి తన ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ ఏలియన్స్ గురించి అడగడానికి ట్రై చేస్తాడు. కానీ అదే టైంలో డాక్టర్ యానిమో తన హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేయబోతే వీళ్ళని మళ్ళీ పాస్ట్లోనే పడే అని చెప్పి గ్వెన్కి చెప్పి డాక్టర్ యానిమోతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. కానీ మన హీరో గారి మాట మన హీరో గారే వింటారా? తనతో పాటే మన చిన్న హీరో గారు కూడా వెళ్ళి స్టింగ్ ఫ్లైగా మారి బెన్కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ బెన్ 10K వాడిని పక్కన పడేసి డాక్టర్ యానిమోతో ఫైట్ చేసి డిఫరెంట్ ఏలియన్స్గా మారుతూ డాక్టర్ యానిమోని పార్సిల్ చేసేస్తాడు. కానీ డాక్టర్ యానిమో మళ్ళీ తప్పించుకొని విల్గాక్స్ని మళ్ళీ బతికించి బెన్ దగ్గర ఉన్న ప్రతి ఏలియన్ని కూడా ఓడించేలాగా విల్గాక్స్ని చాలా పవర్ఫుల్గా మారుస్తాడు. ఇంకా విల్గాక్స్ డాక్టర్ యానిమో కలిసి బెన్ పైకి అటాక్కి వస్తారు. విల్గాక్స్ చాలా పవర్ఫుల్గా ఉండడం వల్ల బెన్ 10K ఎన్ని ఏలియన్స్గా మారినా కూడా విల్గాక్స్ని ఏమీ చేయలేకపోతాడు. సో తనకి కూడా హెల్ప్ కావాలి, తనకి కూడా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అని బెన్ అర్థం చేసుకొని బెన్ 10 హెల్ప్ తీసుకుంటాడు. ఒకవైపు 2 గ్వెన్స్ డాక్టర్ యానిమో తోటి ఫైట్ చేస్తుంటే ఇంకొక వైపు 2 బెన్స్ డిఫరెంట్ ఏలియన్స్గా మారుతూ విల్గాక్స్ని ఓడించడానికి ట్రై చేస్తారు. కానీ డాక్టర్ యానిమో విల్గాక్స్ని బెన్ యూజ్ చేసే డిఫరెంట్ ఏలియన్స్ టెక్నిక్స్ అన్నిటిని కూడా డిఫీట్ చేసేలాగా క్రియేట్ చేస్తాడు. సో బెన్ ఏ ఏలియన్గా మారినా విల్గాక్స్ని ఓడించలేకపోతున్నానే అని థింక్ చేస్తుంటే పాస్ట్ నుంచి వచ్చిన బుడ్డ బెన్, నువ్వు మళ్ళీ బెన్గా మారితే వాడికి నీ టెక్నిక్స్ తెలియవు కాబట్టి వాడిని ఓడించచ్చు అని చెప్తాడు. ఇంకా బెన్ ఇది కూడా కరెక్టే అని చెప్పి మళ్ళీ నార్మల్గా మారతాడు. బెన్లో ఉన్న అల్లరి పిడుగు మళ్ళీ రిటర్న్ వస్తాడు. విల్గాక్స్ ఇంక నీకుంది అని చెప్పి చిన్న బెన్ని డైమండ్ హెడ్గా మార్చి విల్గాక్స్ని ముప్పు తిప్పలు పెడతాడు. చిన్న బెన్తో కలిసి వాడిని నేల నాశనం చేసి విల్గాక్స్ని ఫైనల్గా ఓడిస్తాడు. చిన్న బెన్ని చూసిన బెన్ 10K పాస్ట్లో తను చేసిన అల్లరి పనులను గుర్తు తెచ్చుకొని ఇవి కూడా ఒక అందుకు మంచిదే అని చెప్పి తన ఓల్డ్ యాటిట్యూడ్ని రిటర్న్ తెస్తాడు. ఆల్సో మనకి టీం వర్క్ ఇంపార్టెంట్, ఆల్సో ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకొని ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వడం మొదలు పెడతాడు. బెన్స్ ఇద్దరు కలిసి ఓడించిన డాక్టర్ యానిమోని జైల్లో పడేస్తారు. కానీ బెన్ ఓడించిన ఎక్సోస్కల్ని పాస్ట్కి, ఫ్యూచర్కి, ప్రెజెంట్కి ట్రావెల్ చేస్తూ టైం వార్ని క్రియేట్ చేద్దాం అనుకున్న మాల్డ్రువట్ తన పార్ట్స్ని కలెక్ట్ చేయడం కోసం ప్రెజెంట్ టైం లైన్లో ఉన్న సడ్డోరాని ఎక్సోస్కల్ని పాస్ట్లోకి తీసుకెళ్తాడు. వాళ్ళతోటి తన పార్ట్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేయిస్తూ టైం వార్ని స్టార్ట్ చేయడం కోసం రెడీ అవుతూ ఉంటాడు. 10,000 బెన్ని చూసి ప్రపంచాన్ని కాపాడడమే కాదు కుటుంబం కూడా చాలా ఇంపార్టెంటే అని అర్థం చేసుకుని తన గర్ల్ ఫ్రెండ్ అయిన కాయ్ని మళ్ళీ లైన్లో పెట్టి తన్ని మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ అయ్యాక వాళ్ళు పడ్డ కష్టానికి కెన్ గాడు పుడతాడు. కాయ్ నేమ్లో ఫస్ట్ లెటర్ అయిన కేని, బెన్ నేమ్లో లాస్ట్ 2 లెటర్స్ అయిన ఈ అన్నీ కలిపి బెన్కి పుట్టిన ఫస్ట్ సన్కి కెన్ టెనిసన్ అని చెప్పి నేమ్ పెడతారు. వీడి తర్వాత బెన్కి ఇంకొక కూతురు కూడా పుడుతుంది. పుట్టిన ఆ కూతురికి చిన్నప్పటి నుంచి బెన్ చేసిన అల్లరి పనులను బలాయిస్తూ బెన్ చేసే ప్రతి పనిలో తోడుంటూ తన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తున్న గయ్యాలి గ్వెన్ పేరే తన కూతురికి కూడా పెడతాడు. కెవెన్కి గ్వెన్కి మ్యారేజ్ అవుతుంది కానీ వాళ్ళు పిల్లల్ని కనరు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కెవెన్ మళ్ళీ ఈవిల్గా మారిపోయి
బెన్ వాచ్ని కొన్ని ఏలియన్స్ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ మాన్స్టర్గా మారిపోతాడు. కెవెన్ 11,000గా మారిపోయి అందరిపైకి అటాక్ చేస్తుంటే ఇంకా బెన్కి తిక్కలెగుస్తుంది. ఇంకా బెన్కి కెవెన్కి మళ్ళీ ఫైట్ మొదలవుతుంది. ఈసారి కెవెన్ దగ్గర ఎక్కువ ఏలియన్ పవర్స్ ఉండడం వల్ల బెన్కి టాప్ ఇస్తాడు. కానీ బెన్ ఊరుకుంటాడా? చాలా డిఫరెంట్ ఏలియన్స్గా మారుతూ కెవెన్కి టాప్ ఇచ్చి ఫైనల్గా వేబిక్ ఏలియన్గా మారి కెవెన్ తుక్కు రేకొట్టి మళ్ళీ తన్ని నార్మల్గా మార్చేస్తాడు. బెన్ వల్ల కెవెన్ మళ్ళీ నార్మల్గా మారిపోతాడు. కానీ తను మాన్స్టర్గా మారినప్పుడు వచ్చే కోపం అనేది స్టిల్ ఇంకా కెవెన్కి అలానే ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి కూడా కెవెన్కి కోపం వస్తూ ఉంటుంది. కానీ బెన్ తన్ని ఆ టైంలోని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. టైం గడిచే కొద్దీ బెన్ మాత్రమే కాకుండా బెన్ ఎనిమీస్ కూడా చాలా పవర్ఫుల్గా తయారవుతారు. బెన్ దగ్గర ఉండే వాచ్ అవుట్డేటెడ్ అయిపోతుంది. ఈసారి మళ్ళీ యాస్మత్ని కొత్త వాచ్ని క్రియేట్ చేయమని అడగకుండా బెన్నే కొత్త ఆమ్లెట్రిక్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బెన్ వాచ్లో ఉన్న గ్రీన్ మ్యాటర్, బ్రైన్ స్టోమ్, ఎక్స్లోరేట్, అప్గ్రేడ్ లాంటి ఏలియన్స్ని యూజ్ చేసుకుని కొత్త వాచ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అది అంత పర్ఫెక్ట్గా రాదు. అలా ట్రై చేస్తూ ఇప్పుడే బెన్ 10Kకి ఒక విషయం గుర్తొస్తుంది. బెన్ చిన్నప్పుడు ఆమ్లెట్రిక్స్ని కెలికేసి 2 ఏలియన్స్ ఒకే ఏలియన్గా మారేటట్టు క్రియేట్ చేస్తాడు కదా. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బయో ఆమ్లెట్రిక్స్ని క్రియేట్ చేస్తాడు. వాచ్ ద్వారా బెన్ 2 ఏలియన్స్ని ఫ్యూజన్ చేసి ఒక ఫ్యూజన్ ఏలియన్గా మార్చి 2 ఏలియన్ పవర్స్ని ఒకేసారి యూజ్ చేసి ఎనిమీస్ పైకి అటాక్ చేయగలడు. ఈ వాచ్ బెన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఈ వాచ్నే ప్రైమ్ వాచ్గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకొక వైపు తన సన్ అయిన కెనీ కూడా పెద్ద అవుతూ ఉంటాడు. కెనీ బ్లడ్లో కూడా బెన్ రథమే ఉంది కాబట్టి బెన్ లాగే తను కూడా సూపర్ హీరో కావాలి, ఆమ్లెట్రిక్స్ని యూజ్ చేయాలి అని చెప్పి తనకు కూడా ఒక ఆమ్లెట్రిక్స్ని ఇమ్మని బెన్ని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు. సో కెనీ 10th బర్త్డే వచ్చినప్పుడు బెన్ తన కోసం ఒక ఆమ్లెట్రిక్స్ని క్రియేట్ చేసి బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తాడు. కానీ దాంట్లో పారిపోవడానికి యూజ్ అయ్యే ఏలియన్స్ మాత్రమే ఉంటాయి. ఆ వాచ్లో ఉన్న ఏలియన్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడి నుంచి పారిపోవడానికి యూజ్ అవుతాయి తప్ప ఎదిరించి పోరాడడానికి యూజ్ కావు. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను, చెప్పు. ఇది మాత్రమే కాకుండా బెన్ కెనీని విలన్స్తో ఫైట్ చేయడానికి కానీ ఏవైనా మిషన్స్కి వెళ్ళడానికి కానీ అలో చేయడు. ఎందుకంటే బెన్ ఒక ఫాదర్గా ఆలోచిస్తున్నాడు. బెన్ చిన్నప్పుడే సూపర్ హీరో కావడం వల్ల తన స్కూల్ లైఫ్ని, కాలేజ్ లైఫ్ని, ఫ్యామిలీని అన్నిటినీ పక్కన పెట్టి డే అండ్ నైట్ ఎర్త్ని కాపాడుతూ ఉండేవాడు. కనీసం బయటికి వెళ్ళాలన్నా భయం వేసేది, ఎప్పుడు ఎవడొచ్చి నెత్తి మీద బాంబు వేసేస్తాడేమో అని. అలాంటి లైఫ్ని కెనీకి కూడా ఇవ్వాలని బెన్ అనుకోవట్లేదు. కెనీ లైఫ్ కూడా బెన్ లైఫ్లానే మారిపోవడం బెన్కి అసలు ఇష్టం లేదు. అందుకని ఈ సూపర్ హీరో యాక్టివిటీస్కి కెనీని చాలా దూరంగా ఉంచుతాడు. అయినా కూడా కెన్నీ గాడికి ఒక మంచి సూపర్ హీరో కావాలి, తన ఫాదర్లానే ఎనిమీస్ తోటి ఫైట్ చేయాలి అని ఉంటుంది. బుద్ధులు ఎక్కడికి పోతే సైలెంట్గా సూపర్ హీరో యాక్టివిటీస్ని చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది గమనించిన బెన్, కాయ్ వాడి దగ్గర నుంచి ఆమ్లెట్రిక్స్ని లాగేసుకుంటారు. ఒక తండ్రిగా బెన్ పర్ఫెక్ట్గానే ఆలోచిస్తున్నాడు. కానీ కెనీ బ్లడ్లో కూడా బెన్ రక్తమే ఉంటుంది. బెన్ బుద్ధులే కెనీకి కూడా వస్తాయి. వాడికి కూడా నాకులాగే సూపర్ హీరో కావాలని ఉంటుంది అని చెప్పి బెన్ కెనీని అర్థం చేసుకోలేకపోతాడు. బట్ కెనీ దగ్గర నుంచి వాచ్ లాగేసుకోవడం, వాడు దేనికి పనికిరాడు అన్నట్టు చూడడం వల్ల కెనీ బాగా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడే అక్కడికి ప్రొఫెసర్ పారాడాక్స్ వస్తాడు. బెన్ 10,000గా మారాలి అంటే నీ హెల్ప్ కావాలి. బెన్ పాస్ట్లోని బెన్ కూడా ఫేస్ చేయలేని, బెన్ కూడా ఊహించని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బెన్ని నువ్వే కాపాడాలి అని చెప్పి తనకి ఒక టైం ట్రావెల్ సూట్ని ఇస్తాడు. బెన్ పాస్ట్ని, ఫ్యూచర్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి బెన్కి పాస్ట్లో ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ప్రొఫెసర్ పారాడాక్స్ ద్వారా టైం ట్రావెల్ చేస్తూ స్పానర్ బెన్ దగ్గరికి వెళ్ళి బెన్ని కాపాడుతూ ఉండేవాడు. అప్పుడే పాస్ట్లో విల్గాక్స్, ఇయాన్ కలిసి టైం వార్ని స్టార్ట్ చేస్తారు. ఈ టైం వార్ని ఆపడానికి ప్రొఫెసర్ పారాడాక్స్ నోవాచ్ బెన్తో కలిసి బెన్ టీమ్ని ఫామ్ చేస్తూ ఉంటాడు. ఆ టీంలోని బెన్ 10,000 కూడా తీసుకుంటారు. బెన్ 10,000కి ఆల్రెడీ ఈ ఈవెంట్స్ గురించి తెలుసు. ఈ ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ ఫేస్ చేశాడు కాబట్టి తను ఎంతైతే ఇన్వాల్వ్ అవ్వాలో అంతే ఇన్వాల్వ్ అవుతూ నోవాచ్ బెన్కి క్లాక్ వర్క్ ఏలియన్ని ఎలా యూజ్ చేయాలో నేర్పించి
ఈవిల్ బెన్స్ తుక్కు రేగొట్టి టైం వార్ని ఆపడానికి హెల్ప్ చేస్తాడు. అలా కథ 2031కి వస్తుంది. 2031లో కూడా మ్యాక్స్ తాత ఇంకా బ్లమ్మ హెడ్ క్వార్టర్స్ని చూసుకుంటూనే ఉంటాడు. తను బాగా ఓల్డ్ అయిపోతాడు. ఇంకా మ్యాక్స్ తాత రిటైర్మెంట్ తీసుకునే టైం వచ్చింది అని చెప్పి రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటాడు. ఇంకా బ్లమ్మ హెడ్ క్వార్టర్స్ని చూసుకోవడానికి తన ప్లేస్లో రూక్ని పెడతాడు. రూక్ ప్లేస్లో కెవిన్ మంచిగా మారిపోయి బ్లమ్మస్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. మ్యాక్స్ తాత యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్లమ్మ. యూనివర్స్లోని స్టిల్ ఇంకా కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి అంటే దానికి కారణం మ్యాక్స్ తాత. సో యూనివర్స్లో ఉన్న పెద్ద పెద్ద మనుషులందరికీ కూడా మ్యాక్స్ తాత రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇన్విటేషన్స్ని పంపిస్తారు. అదే టైంలోని డాక్టర్ యానిమో జైలు నుంచి పారిపోయి పాస్ట్కి వెళ్ళిపోదామని అనుకుంటాడు. బెన్ దగ్గర ఉన్న టైం మిషన్ యూజ్ చేసుకుని పాస్ట్కి వెళ్ళి తన ఫ్యూచర్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసుకుందాం అనుకుంటాడు. ఇంకా హీరో గారు హీరోయిన్ గారు డాక్టర్ యానిమోతో ఫైట్ చేస్తారు. కానీ బెన్ టైం ట్రావెల్ మిషన్ని యూజ్ చేసుకుని డాక్టర్ యానిమో పాస్ట్కి వెళ్ళిపోతాడు. పాస్ట్లో ఉన్న డాక్టర్ యానిమోని కలిసి తన ఫ్యూచర్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ డాక్టర్ యానిమోని ఫాలో చేసుకుంటూ వెళ్ళిన స్పానర్ ఫస్ట్ టైం బెన్ని కలిసి బెన్ హెల్ప్తో డాక్టర్ యానిమోని ఓడించి ప్రెజెంట్కి తీసుకొస్తాడు. బెన్ 10,000కి డాక్టర్ యానిమోని అప్పచెప్పి మళ్ళీ స్పానర్ నుంచి కెనీగా మారిపోయి బెన్ దగ్గరికి వచ్చి నాకు ఏమీ తెలియదు, ఈ ఆమ్లెట్రిక్స్ని యూజ్ చేయొచ్చా అని చెప్పి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు బెన్ దగ్గర. ఇంకా కథ మాల్ట్రువర్ట్ దగ్గరికి వచ్చింది. మాల్ట్రువర్ట్ తన 3 పార్ట్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ చాలా పవర్ఫుల్గా మారాడు. ఇంకా తను టైం వార్ని మొదలెట్టబోతున్నాడు. తన అసలు ప్లాన్ని అమలు చేయబోతున్నాడు. అలాగే టైం వార్ ప్రారంభించక ముందే ముగిసిపోతుంది. మాల్ట్రువర్ట్ ప్లాన్ వర్క్ అవ్వాలి అంటే తనకి ఎన్ఎల్ఆర్ కావాలి. ప్రెజెంట్ యూనివర్స్లో ఉన్న ఒకే ఒక ఎన్ఎల్ఆర్ని సైఫన్ దగ్గర నుంచి బెన్ కాపాడి దాన్ని బ్లమ్మర్స్ వ్యాలెట్లోని పెడతాడు. కానీ అది అన్యాక్టివ్గా ఉంటుంది. దాన్ని యాక్టివ్ చేయాలి అంటే డ్రాప్ స్టార్ కావాలి. దీన్ని కూడా సైఫన్ దగ్గర నుంచి కాపాడి బెన్ బ్లమ్మర్స్ దగ్గరే దాస్తాడు. ప్రెజెంట్ తనున్న టైం లైన్లోని మాల్ట్రువర్ట్ బ్లమ్మర్స్ పైన అటాక్ చేసి దాన్ని తీసుకురావడం అంటే చాలా కష్టం. ఆ టైంలో కానీ బెన్ ఉంటే అది నియర్లీ ఇంపాసిబుల్. కానీ మాల్ట్రువర్ట్కి అది ఎలా అయినా కావాలి. సో దాన్ని దొంగతనం చేయడానికి కరెక్ట్ టైం కోసం చూస్తుంటే 2032లోని మ్యాక్స్ తాత రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు సన్ నుంచి వచ్చిన సోలార్ ఫ్రేమ్స్ వల్ల బ్లమ్మర్స్ సెక్యూరిటీ సిస్టమ్ అంతా కూడా ఆఫ్ అయిపోతుంది. సో ఆ టైంలో అయితే తనకి కావాల్సిన ఎన్ఎల్ఆర్ని డ్రాప్ స్టార్ని ఈజీగా దొంగతనం చేయొచ్చు అని చెప్పి 2032లోకి టైం ట్రావెల్ చేస్తాడు. మ్యాక్స్ తాత రిటైర్మెంట్ ఫంక్షన్కి యూనివర్స్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. వాళ్ళతో పాటు బెన్ 10K, తన వైఫ్ అయిన కాయ్, వీళ్ళిద్దరు కొడుకైన కెనీ, కెవిన్, గ్వెన్, ఆ టైంలో ఎర్త్ ప్రెసిడెంట్ అయిన ముల్లపంది ఆర్జిత్ కూడా వస్తారు. వీళ్ళంతా ఉన్న స్పేస్ స్టేషన్ పైన మాల్ట్రువర్ట్ టైం ట్రావెల్ చేసి వచ్చి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తూ ఎగ్జాక్ట్ టైం ప్రకారంగా సడ్డోర్ అని దొంగతనం చేయడానికి పంపిస్తాడు. ఇంకొక వైపు సన్ నుంచి వచ్చిన సోలార్ ఫ్లేమ్స్ వల్ల బ్రహ్మ స్పేస్ స్టేషన్ మొత్తం కూడా షట్ డౌన్ అయిపోతుంది. అందరూ ఆ హడావిడిలో ఉంటే సడ్డోరా సైలెంట్గా వెళ్ళి ఎన్ఎల్ఆర్ని డ్రాప్ స్టార్ని లేపేస్తుంది. కానీ డ్రాప్ స్టార్ రియల్ది కాదు, ఫేక్ ఉంటుంది. ఇదే విషయం మాల్ట్రువర్ట్కి చెప్తే మాల్ట్రువర్ట్ తన పవర్స్ తోటి స్పేస్ స్టేషన్ మొత్తం కూడా వెతుకుతుంటే ఆ విషయం గ్వెన్కి తెలుస్తుంది. ఇది మాల్ట్రువర్ట్ పని అని చెప్పి బెన్ 10Kని కాయ్ని మాల్ట్రువర్ట్తో ఫైట్ చేయడానికి పట్టుకెళ్తుంది. మాల్ట్రువర్ట్ తన పవర్స్ తోటి ఆ డ్రాప్ స్టార్ ఆర్జిత్ దగ్గర ఉందని తెలుసుకొని దాన్ని పట్టుకురావడం కోసం ఎక్సోస్కల్ని పంపిస్తాడు. ఎక్సోస్కల్ ఆ ముల్లపందిపైకి అటాక్ చేసి ఆ డ్రాప్ స్టార్ని తన దగ్గర నుంచి తీసుకొని దాన్ని యూజ్ చేసి చాలా పవర్ఫుల్గా మారి కెవిన్ వాళ్ళ పైకి అటాక్ చేస్తూ ఉంటాడు. బెన్ 10K, కాయ్, గ్వెన్ మాల్ట్రువర్ట్తో ఫైట్ చేయడానికి వెళ్తారు. అదే టైంలో బెన్ వాచ్ హ్యాండ్ ఇస్తుంది. సరే హ్యూమన్ ఫామ్లోని హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందామని చెప్పి ముగ్గురు మాల్ట్రువర్ట్ పైకి అటాక్ చేయడానికి వెళ్తే మాల్ట్రువర్ట్ తన టైం పవర్స్ తోటి స్పేస్లోనే ముగ్గురికి స్టార్స్ని చూపిస్తాడు. వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు, వీడిని ఎలా ఓడించాలి అనే టైంలో బెన్ వాచ్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఇది హీరో టైం అని చెప్పి అటామిక్ ఎక్స్గా మారి మాల్ట్రువర్ట్ పైకి అటాక్ చేసిన తన టైం పవర్స్ తోటి బెన్ బెండ్ తీసేస్తాడు. అటామిక్ ఎక్స్గా ఉన్న బెన్ తన ఫుల్ పవర్స్ని యూజ్ చేసిన మాల్ట్రువర్ట్ని ఓడించలేకపోతాడు. ఇంకా బెన్ని కాపాడడం కోసం అక్కడికి స్పానర్ వస్తాడు. అని బెన్ 10Kని స్పానర్ని కాపాడాల్సి వస్తుంది. ఆ టైంలోని స్పానర్ బెన్ 10Kని నాన్న అని పిలుస్తాడు. ఇది విన్న బెన్ 10K, ఎవరు నువ్వు,
నాన్న అని పిలిచావేంటి అని అడిగితే స్పానర్ తన మాస్క్ని ఓపెన్ చేస్తాడు. ఆ మాస్క్ వెనకతలు ఉన్నది తన కొడుకైన కెన్ టెనిసన్. బెన్కి ఒక్క నిమిషం షాక్. తన చిన్నప్పటి నుంచి తన్ని ఎన్నో వందల సమస్యల నుంచి కాపాడింది, ఎందుకు పనికిరాడు అనుకుంటున్న తన కొడుకైనా, నా కొడుకు నాకన్నా సమర్థుడా, నువ్వు తండ్రికి మించిన తనయుడివి అని తనని అర్థం చేసుకొని ఇప్పటి నుంచి తన్ని నమ్మడం మొదలు పెడతాడు. ఇన్నాళ్ళుగా నా వెనుకుండి నన్ను నడిపిస్తుంది నా కొడుకే అని ఒక తండ్రిగా గర్వపడతాడు. కానీ స్పానర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలియక, ఈ సూట్ ఏంటి, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఇదంతా ప్రొఫెసర్ పారాడాక్స్ పని అని చెప్తే, దానికి బెన్ 10కే ఈ టైం బాండ్ని ఆపాలంటే కేవలం ప్రొఫెసర్ పారాడాక్స్ వల్లే అవుతుంది. ప్రొఫెసర్ పారాడాక్స్ని అర్జెంట్గా ఇక్కడికి తీసుకురా అని చెప్పి దాన్ని పంపించి వాల్టర్ వర్డ్తో ఫైట్ చేస్తే వాల్టర్ వర్డ్ 10-10Kని ఫ్రీజ్ చేసేస్తాడు. స్పానర్కి ఇదంతా ముందే ప్రొఫెసర్ పారాడాక్స్ చెప్పుంటారు. స్పానర్ ఈ టైంలోని టైం వార్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో తన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ టైం వార్ని ఆపాలన్నా, వాల్టర్ వర్డ్ ప్లాన్ సక్సెస్ అవ్వకుండా తన్ని ఫాలో చేయాలి అన్నా టైం సైకిల్స్ కావాలి అని పాస్ట్లో టైం సైకిల్స్ ఉన్న బెన్నీ రూక్ని ఫ్యూచర్లోకి వాల్టర్ వర్డ్తో ఫైట్ చేయడం కోసం తీసుకొస్తాడు. వాళ్ళకి ఎదురుగా ఎక్సోస్కల్స్ అడ్డోరా వస్తారు. బెన్ వ్యాంపైర్గా మారి వాళ్ళతో ఫైట్ చేస్తుంటే వాల్టర్ వర్డ్ ఎక్సోస్కల్స్ అడ్డోరా దగ్గర ఉన్న డ్రాప్ స్టార్ని ఎన్ఎల్ఆర్ని తీసుకొని తన దగ్గర ఉన్న కొన్ని పార్ట్స్ని కలిపి ఎన్ఎల్ఆర్ని యాక్టివేట్ చేసి దాన్ని ఒక క్రోనోసేపియన్ ఎన్ఎల్ఆర్గా చేంజ్ చేస్తాడు. బెన్ రూక్ ఎక్సోస్కల్స్ అడ్డోరాని ఓడించి వాల్టర్ వర్డ్ పైకి అటాక్ చేయడానికి వెళ్తే అప్పుడే కరెక్ట్ టైంలో ఇయాన్ అక్కడికి వస్తాడు. పాస్ట్లో ఇయాన్కి వాల్టర్ వర్డ్ ఇదే టైంకి రమ్మని చెప్తాడు. ఇయాన్ అంతా పర్ఫెక్ట్గా చేస్తాడు అని గెస్ చేసిన వాల్టర్ వర్డ్ తను వచ్చిన వెంటనే తన దగ్గర నుంచి టైం బీచ్ని తీసుకొని ఇయాన్ని మోసం చేసి బిగ్ బ్యాంగ్ కన్నా ముందు టైంకి బిగ్ బ్యాంగ్ని ఆపడం కోసం వెళ్తాడు. అప్పుడే అక్కడికి ప్రొఫెసర్ పారాడాక్స్ వచ్చి బెన్ వాళ్ళు పాస్ట్లో కాపాడిన టైం బీస్ట్ ఎగ్ని బెన్ వాళ్ళ టైం సైకిల్స్లో పెట్టి వాల్టర్ వర్డ్ని ఆపడం కోసం పంపిస్తాడు. ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ వాళ్ళని పంపించడం మాత్రమే కాకుండా వాళ్ళని ఫాలో చేసుకుంటూ టైం స్టార్ట్ అయ్యే టైంకి టైం ట్రావెల్ చేసుకుని వెళ్తాడు. ఇంకొక వైపు వాల్టర్ వర్డ్ దెబ్బకి స్పృహ కోల్పోయిన బెన్ 10,000 మళ్ళీ స్పృహలోకి వస్తాడు. అసలు ఏం జరిగింది, వాల్టర్ వర్డ్ మళ్ళీ ఎలా రిటర్న్ వచ్చాడు, అంత పవర్ఫుల్గా ఉన్నాడేంటి అని చెప్పి బెన్ 10,000కి ఏమీ అర్థం కాక వీటన్నిటికీ ప్రొఫెసర్ పారాడాక్స్ మాత్రమే ఆన్సర్ చేయగలరు అని చెప్పి ప్రొఫెసర్ పారాడాక్స్ని వెతుక్కుంటూ పాస్ట్లోకి టైం ట్రావెల్ చేస్తాడు. తను వెళ్ళిన టైంకి ఆ బెన్ ఇంకా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఉన్నాడు. సో ఆ బెన్కి ఏమీ అర్థం కాదు. సో నేను కొంచెం ముందుకు వచ్చాను అని అర్థం చేసుకున్న బెన్ 10,000 వెళ్ళిపోతూ బెన్కి టైం వార్ రాబోతుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా తను ప్రొఫెసర్ పారాడాక్స్ని కనిపెడితే ప్రొఫెసర్ పారాడాక్స్ జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాల్టర్ వర్డ్ ఏమీ రిటర్న్ రాలేదు, తను ఒక టైం లూప్లో ఉన్నాడు, గుర్తు లేదా అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే తన కొడుకు మ్యాటర్ అయిన కెన్నీని స్పానర్గా మార్చడానికి రీజన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిన్ను కాపాడడానికి, ఈ టైం లైన్ని కాపాడడానికే కెన్నీని స్పానర్గా మార్చాను, నువ్వు అనుకున్న దానికంటే నీ కొడుకు చాలా సమర్థుడు, దానికి ఆ వాచ్ ఇవ్వు అని చెప్తాడు. నా కొడుకు నాకన్నా గొప్పగా మారినందుకు, నాకన్నా సమర్థుడిగా మారినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి కెన్నీ ఎప్పటి నుంచో కావాలి కావాలి అంటున్న ఆంబ్లేట్రిక్స్ని తనకి పర్మనెంట్గా ఇస్తాడు. ఇక బెన్ కెన్నీని అర్థం చేసుకుని తనతో కలిసి వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా యూనివర్స్ని తండ్రి కొడుకులు కలిసి కాపాడడం మొదలు పెడతారు. బెన్ దగ్గర నుంచి కెన్నీ చాలా విషయాలు నేర్చుకుంటూ తండ్రికి తగ్గ కొడుకుగా, తండ్రిని మించిన కొడుకుగా బెన్ లాగే తను కూడా ఒక మంచి సూపర్ హీరోగా మారతాడు. బెన్ ఎంతైనా మనిషే కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత బెన్ చనిపోతాడు. బెన్ చనిపోయినా కానీ కెన్నీ రూపంలోని తన లెగసీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి కొన్ని వందల సార్లు యూనివర్స్ని కాపాడి యూనివర్స్కి ఒక గ్రేటెస్ట్ సూపర్ హీరోగా, హీరో ఆఫ్ హీరోస్గా మారిన బెన్ టెనిసన్ కథ ఇక్కడితోటి ముగిసింది.
చివరికి ఈ బెంటెన్ టైమ్ లైన్ స్టోరీ ముగిసింది. బెంటెన్ కథ ముగిసింది. ఈ బెంటెన్ టైమ్ లైన్ని నేను చాలా కష్టపడి చేశాను. మీలో చాలామందికి ఈ సిరీస్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. ఇది చివరి పార్ట్ కాబట్టి అడుగుతున్నాను. నేను చేసిన ఈ సిరీస్కి మీరు 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఈ సిరీస్లో ఉన్న 32 పార్ట్స్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడడం వర్తేనా? దీని నుంచి మీరేమైనా కొత్త విషయాల్ని తెలుసుకున్నారా? ఈ సిరీస్ మీకు యూజ్ అయ్యిందా? మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేశారా లేదా? కామెంట్ చేయండి. ఫైనల్గా ఈ సిరీస్ మొత్తానికి మీరిచ్చే రేటింగ్ని కామెంట్ చేయండి. ఫైనల్ వీడియో కదా, చేసేయండి. మీకు ఈ సిరీస్ ఎలా నచ్చిందో నేను కూడా తెలుసుకుంటాను. ఫైనల్గా గైస్, నాకు గుడ్ బై చెప్పాలంటే ఏడుపు వచ్చేస్తుంది. మన బెంటెన్ టైమ్ లైన్కి ఇది లాస్ట్ పార్ట్ అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది నాకైతే ఈ ఫైనల్ పార్ట్ని ముగించాలి అంటే. మరి మీకెలా ఉంది? కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్ని సపోర్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా, చేసేసి వెళ్ళండి. అలాగే ఈ బెంటెన్ టైమ్ లైన్ తర్వాత మనం చేయబోయే సిరీస్ గురించి వెయిట్ చేయండి. తప్పకుండా దీన్ని మించేలాగా ఆ సిరీస్ ఉండేలాగా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.